తాను కలిసి చేస్తున్నట్టు చిత్రసీమలో జరుగుతున్నది కేవలం ప్రచారమేనని హీరో నాగార్జున తేల్చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల స్థాయిలో నటించే సత్తా తమకు ఉందో లేదో అన్న అనుమానం కూడా వెంటాడుతూ ఉందన్నారు నాగ్. ఇక షిరిడీ సాయి సినిమాతో తన జీవితం ధన్యమైందని, ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. మూవీ ప్రమోషన్లో భాగంగా యూనిట్ సభ్యులతో కలిసి నాగార్జున విశాఖకు వచ్చారు. లీలామహల్ థియేటర్లో ప్రేక్షకులతో చిట్చాట్ చేశారు. దర్శకుడు రాఘవేంద్రరావు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. షిరిడీ సాయి సినిమాని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. చాలా చాలా ఆనందంగా ఉందండి. ఆయన అనుగ్రహంతోనే ఈ రోల్ నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను, లేకపోతే వచ్చేది కాదు. అంటే మన గుండమ్మ కథ నేను బాలయ్య చేస్తున్నాం అన్నారు. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చైతన్య చేస్తున్నారన్నారు. దాని తర్వాత అఖిలును మోక్ష చేస్తున్నారన్నారు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలియదు. డెఫినెట్గా అది చాలా గొప్ప సినిమా, క్లాసిక్ సినిమా. అది ఆలోచించి చేయాలి, లేకపోతే చాలా వాళ్ళిద్దరూ గొప్ప నటులు, వాళ్ళిద్దరు చేసింది. అండ్ అది చాలా బాగా తీశారు. గుండమ్మ కథలో సూర్యకాంతం గారి రోల్ ఎవరేస్తారు నేను ఆలోచిస్తే నాకేమి తప్పట్లేదు. సో ఎలా చేస్తారు ఏంటి నాకు ఇది, ఇవన్నీ జస్ట్ రూమర్స్. ఇవి బులెటిన్ విశేషాలు. నిరంతర ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.